రైట్. రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు చాలా మంది వచ్చారు 11th డే రోజు. పెద్ద పెద్ద వాళ్ళు శేఖర్ మాస్టర్ ఇట్లాంటి వాళ్ళు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ ముగ్గురు వచ్చారు. వచ్చి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. బ్రహ్మాండంగా ఆయన అంత్యక్రియలు అన్ని చేశారు, భోజనాలు పెట్టారు. ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి చాలా కార్యక్రమాలు చేస్తాము అన్నట్టు నాకు గుర్తు. ఏమన్నా చేశారా అసలు? బాబాని చదివింతాను అన్నారండి. ఆ తర్వాత లైఫ్లో ఏం జరిగినా ఆవిడకి ఏ కష్టాలు లేకుండా ఏమన్నా కష్టం అంటే మాకు చెప్తే మేము వచ్చి ఆదుకుంటా ఉన్నట్టుగా అంతా వాగ్దానం చేశారండి. చేశారా? ముగ్గురు కలిసి చెప్పారు. వీళ్ళతో పాటు ఒక డైరెక్టర్ కూడా వచ్చారు, వైవిఎస్ చౌదరి. ఎందుకంటే వైవిఎస్ చౌదరి గారికి రాకేష్ మాస్టర్ చాలా అనుబంధం, చాలా సినిమాలు చేశారు వీళ్ళు. అవును అవును. సీతయ్య, లాహిరిలో చాలా సినిమాలు చేశారు. అవును. వీళ్ళంతా కలిసి అన్నారు ఇంకా ఆ పిల్లల బాధ్యత మాదే, మేము చూసుకుంటాం. అది ఏమైనా చేశారా? మంచిదే కదా. వాళ్ళు డబ్బు కూడా వచ్చింది కదండి. అవునా? డబ్బు కూడా వచ్చింది. మధ్యలో అన్నారంటే పాపం 4 సంవత్సరాలు ఆవిడ చూశారు కదంటే ఆవిడెవరో నాకు అసలు తెలియదు అన్నారంటే. జానీ మాస్టర్ అంటే వీడియో కాల్లో మాట్లాడిపోరండి. వీళ్ళిద్దరికి పడదు కదండి, శేఖర్ మాస్టర్కి ఆయనకి నన్ను మాట్లాడేవారు కాదు. మీలాంటి వాళ్ళు అన్నారండి పాపం ఆవిడ కూడా చూసింది కదా, మరి ఆవిడకి ఏమి ఇవ్వరా, ఆవిడ దగ్గరే అన్ని పెట్టింది కదా అంటే ఆవిడ ఎవరు అసలు ఆవిడ ఉన్నట్టే నాకు తెలియదు అన్నారంటే. మరి చూడండి ఎందుకంటే అలా అబద్ధం. నేను ఏం అడగలేదు కదా మిమ్మల్ని. సత్య మాస్టర్ మీడియా పరంగా ఏమన్నారంటే, కొరియోగ్రాఫరు మేము ఆయనకి హెల్ప్ చేస్తాము, అది మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతితో కూడా తెలియదు అంటారు కదా, మేము అట్లా చేస్తాము, మేము వదిలేసుకుంటామా మా గురువు గారి ఫ్యామిలీని అని అన్నారు. అదైతే నేను విన్నాను. కానీ నాకు బాధ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా 10-20 సార్లు కూడా శేఖర్ అనివ్వరండి. ఎప్పుడు ఒక పండు కానీ పొలం కానీ ఇంత డబ్బు సాయం కానీ లేదన్నప్పుడు కూడా పాపం నోరు తెరిచి ఒకసారి 10,000 అడిగారండి. అప్పుడు కూడా ఆయన నీకు నాకు సంబంధం లేదు అనేసి ఫోన్ పెట్టేశారు. అలాంటి ఆయన చచ్చిపోయాక అలా చూస్తున్నారు పెడుతున్నారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. నేను కూడా ఆశ్చర్యపడ్డానండి, ఏంటి బతికుండగా ఆయన పండు పొలం ₹1 ఏడిసినా పెట్టలేదు, చచ్చిపోయాక ఏంటి అంతలా చేస్తున్నారు అనేసి నేను. అది కాదమ్మా, ఆయన దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. 1500 పాటలకి. ఒక్క సినిమా ఆర్టిస్ట్ కూడా రాలేదు ఏంటమ్మా ఆయన చనిపోయినప్పుడు? అంటే అందరిని తిట్టారు కదండి. అందరినీ తిట్టడంతో ఆయన ఒక ఏదో కొంచెం బుర్ర తేడా అన్నట్టుగా వదిలేస్తారండి అందరూ కూడా. తర్వాత బయట వాళ్ళు అందరూ కత్తులు కట్టారాలు ఉంటే మేము మణికొండ తీసుకొచ్చేసానండి నేను, అంతేనే. కొంతమంది హీరో ఫ్యాన్స్ వచ్చారు, మేమే అడ్డుకునే వాళ్ళం. అద్దాలు కూడా ప్రభాస్ వచ్చి 5 లక్షలు ఇచ్చారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వచ్చినట్టున్నారు కదా. హీరోల పేర్లు నేను చెప్పలేను, సారీ. నాకు ప్రాబ్లం, జరిగిన విషయమే కదా. ఎందుకంటే ఆ హీరోలు తిడుతున్నప్పుడు ఆ ఫ్యాన్స్ వచ్చి ముతికెళ్ళేవారు, దానికి మా ఇద్దరమే సాక్ష్యం. కొట్టారా? మణికొండలో, కృష్ణనగర్ లో, ఇప్పుడు ఆశ్రమంలో కూడా కొట్టడానికి వచ్చారు. మంగళోళ్ళని ఎవరినో తిట్టారేంటండి, తిడితే వాళ్ళు కర్రలేసుకు వచ్చారండి, అప్పుడు గదిలో పెట్టి దాసారండి. ఇంకా శ్రీకృష్ణుని బాగా తిట్టిండు, అప్పుడు యాదవ్ సంఘాలని వచ్చారు, కేసు వేసారు, లోపల వేయించారు, చాలా జరిగినాయి. ఇంకా ఆయన డ్రింక్ చేసండి, మంచిగా అయితే మంచిగానే. డ్రింక్ చేసినప్పుడే ఏం మాట్లాడతారో ఏంటో తెలియదు, అంటే అందరూ అర్థం చేసుకున్నారు. ఫుల్ బాటిల్ ఇచ్చి స్క్రిప్ట్ రాసిస్తారు ముందే కొంతమంది. ఇంకోటి ఇట్లా మీరు మాట్లాడండి, చిరంజీవి గారి కోసం ఇట్లా మాట్లాడండి, బాలకృష్ణ గారిని ఇలా విమర్శించండి, చంద్రబాబు నాయుడు గారిని ఇలా విమర్శించండి, లేకపోతే శ్రీకృష్ణుని ఇట్లా తిట్టండి. ఆయన తాగుడు మైకంలో వాగేసేవారు. ఆ తర్వాత వెనకాల వాళ్ళు పట్టుపట్టిన వాళ్ళు తన్నడం అండి. ఆ తర్వాత షాక్ అయ్యేవారు. ఉప్పుల బాల అంటే షాక్ అయ్యారు అంటాడు కదా బాగా, చూసి ఆ ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యాడు. ఆయన నేను ఇట్లా మాట్లాడేసాడు ఏంటి అంటాడు. మళ్ళీ తర్వాత కూడా ఫోన్ చేసి చెప్పేవారండి, నేను అనేదాన్ని ఎందుకు అలా తిడుతున్నారు అని అంటే, అయ్యో నాకు తెలియదమ్మా, లక్ష్మమ్మ ఏమన్నా అలాంటి ఉంటే చెప్పంటే నేను చాలా చెప్పేదాన్ని. మళ్ళీ తర్వాత మార్నింగ్ ఆయన ఫోన్ చేసి చెప్పేవారండి, అయ్యో సారీ అనేవారు. అది మా ఇద్దరు పరిచయం ఎట్లా అయ్యిందంటే, నాకైతే ముందు ఏం తెలుసు, అసలు మీ పరిచయం కాదు, మీ బంధాన్ని ఎలా నిర్వచించాలి? నేను గురు శిష్యులు అనుకోవచ్చు. గురు శిష్యులు మా ఇద్దరిది అక్క తమ్ముడు ఫ్యామిలీ, గురు శిష్యులు అనుకోవచ్చు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ SRK ఎంటర్టైన్మెంట్ అని యూట్యూబ్ ఛానల్ మీ ద్వారా పెట్టారని. నేనే పెట్టాను. పెట్టేటప్పుడు ఏంటంటే అప్పుడు నేను మంచి ఫామ్ లో ఉన్నారు. వైజాగ్ సచిన్ అంటే ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు నేను ఫుల్ ఫామ్ లో. ఇంకా నువ్వు మెగా ఇన్ఫ్లుయెన్సర్. థ్యాంక్ యూ. అయితే అప్పుడు మా ఇంటికి ఆయన వచ్చారు వెతుక్కుంటా, ఈమె దానికి సాక్ష్యం. మా ఇంటికి వచ్చి, సత్య నీకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు కదా, నాది ఒక ఛానల్ పెట్టుకున్నాను SRK ఎంటర్టైన్మెంట్ అని. మీ ఉంటారు కదా లైక్ ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, వీళ్ళందరూ ఉన్నారు కదా, బంజారీస్ ప్రశాంత్, వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరితో మాకు ఎంట్రీస్ ఇప్పి నేనైతే ₹1 ఇచ్చుకోలేను, కనీసం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చుకోలేను అన్నారు.
అట్లనే మా టీం ఎంతమంది ఉన్నారు 20-25 మందితో అందరితో ఫ్రీగానే ఇంటర్వ్యూస్ ఇప్పించిన వెరీ గుడ్. ఆయన హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన బాగా బతుకున్నారు, అమెరికా లాంటి దేశాలు కూడా ఆయన వెళ్ళి వచ్చారు, బాగా బతుకున్నాడు కాబట్టి